ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపుతలేవేంద్రా? అసలు ఏమైందని ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్న డెసిషన్ గురించి ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు చెప్తే ఎలా తీసుకోవాలరా? మా బాబు ఏమో ఎక్స్పెక్టేషన్స్ నుండి బయటికి రాడు, తనేమో డెసిషన్ మార్చుకోదు. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను రా. అరే ఇది ఎలా ఉందో తెలుసా? ఒక ప్లేన్ నోవెల్లోకి ఆల్ ఆఫ్ సడన్ అన్ని కాంప్లికేషన్స్ తీసుకొచ్చి పెట్టేస్తే ఎలా ఉందో అలా ఉందిరా నా పరిస్థితి. బాబు బాబు కొంచెం సార్ మీరేంటి ఇక్కడ? ఏం బాబు ఉండకూడదా? అంటే మీరు అంత పెద్ద రైటర్ ఏంటి ఇక్కడ ఇలా నర్సరీలో? సరిగ్గా ఇలాంటి మాటలు విన్నాయి. చాలా మంది రైటర్లు షెడ్కి వెళ్ళిపోయారు. అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్, మిమ్మల్ని ఎప్పుడు నేను అక్కడ చూస్తుంటాను. అక్కడ వద్దమ్మా, ఇక్కడ నన్ను నా నర్సరీలోనే చూడు. సార్ నేను మీకు చాలా పెద్ద అభిమానిని సార్, మీ నోవెల్స్ అన్ని చదివాను. నేను నమ్మనయ్యా. ఏది ఒక్క టైటిల్ చెప్పు. ద ఇండిపెండెంట్ క్యారెక్టర్ అనే బుక్ చాలా సార్లు చదివాను. ఇండిపెండెంట్ క్యారెక్టర్ గురించి చెప్పావంటే నువ్వు నిజంగా వేరే అభిమానివే. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. అవును ఏంటి ఇందాక ఫోన్లో చాలా గట్టి గట్టిగా అరుస్తున్నావు? ఏవో ఉంటాయిలేండి సార్. అది సరే, మరి మీరు నెక్స్ట్ అలాంటి బుక్ రాస్తున్నారు సార్? ఏవో ఉంటాయన్నావు కదా, అవేంటో చెప్తే నీ కదా రాస్తా. సార్ నా ప్రాబ్లం స్టార్ట్ అయిన దగ్గర నుండి చాలా ఇన్సెక్యూర్లో బతుకుతున్నాను సార్. నేను థింక్ చేస్తుంది రైటా రాంగా కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఏదైనా డిసిజన్ తీసుకోవాలంటే నాకు చాలా భయం వేస్తుంది సార్, అందరు జడ్జ్ చేస్తారని. అందరూ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, సొసైటీ. అమ్మాయి విషయం అంటే అలాగే ఉంటుంది. సార్ మీరు జీనియస్ సార్. సర్లే విషయం అంటే చెప్పు. అమ్మాయిదే సార్, కానీ ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవ్వకముందు క్రియేషన్ ఇంకో చోటు స్టార్ట్ అయింది. నీ నాన్నదే ఉంటుంది. సార్ ఉండవే, ప్రతి దానికి షాక్ అవుతావు. అయితే అమ్మాయి లేకపోతే తండ్రి. నీ సినిమాల్లో చూడలేదు రొటీన్ ప్రాబ్లము? నాకైతే ఇద్దరు ప్రాబ్లమే సార్. ఇది కదా రొటీన్ కి భిన్నం అంటే. ఒకరిదేమో ఎక్స్పెక్టేషన్, ఇంకొకరిదేమో డెసిజన్. ఎక్స్పెక్టేషన్స్ ని రియాలిటీలోకి తేవచ్చు, బట్ డెసిజన్ బాబోయ్ తలపోటు వచ్చేస్తుంది. బాబు 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 నీ ఫ్లోని ఫాలో అవుతున్నాను కానీ ఇలా క్లమ్జీగా కాకుండా కొంచెం డీటెయిల్ గా చెప్పు. మహేష్ 2 దోశ. మన బట్టలు కొట్టు మూర్తి లేడు, ఆడు అమెరికా వెళ్తున్నాడంట్రా. మన మూర్తిగాడు? మన మూర్తిగాడే. వాళ్ళ అబ్బాయికి వచ్చే వారం పెళ్ళంట. ఇక్కడ కాదు, అమెరికాలో. అదేంటది క్యాబేజీయో క్యాలీఫ్లవర్, కాలిఫోర్నియా అక్కడంట. అక్కడ ఆడేం చేస్తున్నాడు రా? ఇంజనీరింగ్ చదివాడంట్రా. అక్కడ పెద్ద ఉద్యోగం, నెలకి 2 లక్షల జీతం అంట. 2 లక్షల? అంత సంపాదించినప్పుడు ఆ మాత్రం ఉంటది కదా. అంతే. మహేష్ దోశరా, తీసుకోరా. రేయ్ తినరా. రే మీ ఓడిది ఇంటర్ అయిపోయింది కదా, తర్వాత ఏం చదివిద్దాం అనుకుంటున్నావు? డిగ్రీ చేపిద్దాం అనుకుంటా. బాబు ఇంతకీ తమరేం చదువుకున్నారో? డిగ్రీ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సేల్స్ మ్యాన్ అండి. అంటే ఇంటింటికి తిరిగి పుస్తకాలు కొనుక్కోమని అడుక్కుంటారు, అదేనా? అదేనండి. ఎరా చేయింతావా డిగ్రీ? ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. ఇంజనీరింగ్ చదివించు, ఆడికి పెద్ద ఉద్యోగం వస్తుంది, నెలకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. ఏదో ఒక రోజు ఆడు కూడా అమెరికా వెళ్తాడు. ఇంజనీరింగ్ చేయించాలంటే ఏం చదివించాలరా? ఎంసెట్ ఎగ్జామ్ రాయాలండి. ఏం సెట్? ఎంసెట్. అందులో మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, బెస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది. ఇంతకీ అన్ని తెలిసినోడివి నువ్వెందుకు చేసావు డిగ్రీ? ఈ సెట్టు, ఈ ఇంజనీరింగు, వీటంతటికి ఎంత అవుతుందిరా ఖర్చు? ఒక 5-6 లక్షలు అవుద్ది. 5-6 లక్షల? నువ్వేంట్రా అంత కంగారు పడతావు? అరే గుమస్తాగండ్రా, ఎక్కడి నుంచి తెమ్మంటావు? అయినా గవర్నమెంట్ ఉద్యోగమేగా, లోన్ పెట్టు. ఇప్పుడు ఖర్చు పెడితేనేరా రేపు నీ కొడుకు లక్షలు సంపాదిస్తాడు. రేయ్ మార్కెట్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మంచి రేటు పలుకుతుందిరా. మన మూర్తిగాడి కొడుక్కి ఎంత కట్నం ఇచ్చారో తెలుసా? 1 కోటి రూపాయలు. ఐదారు లక్షలా?
రేపు ఈ చదువు చదివిన తర్వాత వాడికి నెలకి 2 లక్షల రూపాయల ఉద్యోగం వస్తుందిటే. అయినా అంత డబ్బు ఏడ తేగలరు? ఏదో ఒకటి చేసి సంపాదించాలి. నీ బంగారం ఉంది కదే, బంగారం ప్లీజ్. అయినా అంత డబ్బు పెట్టి చదువు చదివించే కన్నా ఏ డిగ్రీయో చేపించవచ్చు కదా. నీకేం తెలీదు, ఊరుకో. రేపు ఈ ఉద్యోగం చేరిన తర్వాత లక్షలు సంపాదిస్తుంటే ఇటువంటి బోల్డ్ కొనుక్కోవచ్చు. అయినా ఇంజనీరింగ్ చదివిన వాడికి మార్కెట్లో మామూలు రేటు పలకట్లేదు తెలుసా? నీకు తెలీదు, నువ్వు ఫిక్స్ అయిపో. నీ కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నువ్వు పెద్ద కోటీశ్వరాలు అవుతావు. కోటమ్మ అని తర్వాత పేరు మార్చుకుంటావు. కంగ్రాచులేషన్స్ రా, కాబో ఇంజనీర్. గుడ్. హాయ్, హాయ్. కొంచెం కాఫీ షాప్ వరకు డ్రాప్ చేయగలరా? యా షూర్, గెట్ ఇన్. థ్యాంక్ యూ. మీకు బ్రాండ్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. మరీ ఇంతలా అబ్జర్వ్ చేస్తారని నేను అనుకోలేదండి. అమ్మాయిలం కదా, వెంటనే క్యాప్చర్ చేసేస్తాం. మీ వైబింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒకరు చదివే బుక్ బట్టి వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయో చెప్పొచ్చంట. రియలీ? మీకు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఇష్టం. చాలా రెస్పెక్ట్ అండి. మరి అలాంటి అమ్మాయి వస్తే మీ లైఫ్లో యాక్సెప్ట్ చేస్తారా? అంతకంటే అదృష్టం ఉంటుందా చెప్పండి. ఐ లైక్ యువర్ థాట్స్. థ్యాంక్స్ అగైన్. షల్ వి గో ఫర్ ఎ డేట్? ఏమైంది? కార్ కొంచెం దిగుతారా? నేనేమైనా రాంగ్గా మాట్లాడానా? యాక్చువల్లీ మీరు చాలా బాగున్నారు, ఈ డ్రెస్లో ఇంకా బాగున్నారు. మరి కార్ ఎందుకు ఆపారు? మీరన్న కాఫీ షాప్ వచ్చేసింది. హో, ఓకే. నేను మీటింగ్ కంప్లీట్ చేసుకొని 5 minutesలో వచ్చేస్తాను. వచ్చాక కాల్ చేస్తాను. బాయ్. మీరు ఇంకా ఇవ్వలేదు? ఏంటి? నేను కాల్ చేయాలంటే మీరు నంబర్ ఇవ్వాలి కదా. టేబుల్ నెంబర్ 9. మంచి కాఫీ ఆర్డర్ చేశా, కూల్గా తాగండి. బై ద వే, మీరు కలవాలనుకుంటున్న అబ్బాయి నేనే. బాయ్.